ప్రైజ్ లార్డ్ అందరికీ. టుడే అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి లూక్ చాప్టర్ 4 and 4th వర్స్. దేవుడు ప్రేరేపణ బట్టి ఈ వాక్యం మీకు దేవుడు మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు ఎట్లా శోధింపబడ్డాడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏ విధంగా శోధింపబడ్డాడు 40 రోజుల తర్వాత వాక్యం అర్థమండి. సో ఇక్కడ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుంచి తిరిగి వచ్చి 40 దినములు అంట ఆత్మ చేత అరణ్యములలో నడిపింపబడాడు. ఎవరి చేత? ఆత్మ చేత. దేవుడు 40 దినములు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అప్పుడు అపవాది వచ్చి దేవుని శోధించడానికి ప్రయత్నిస్తుంటారు, సాటన్, లూసిఫర్. సో అప్పుడు శోధింపబడినది అరణ్యములలో, ఆ ప్రాంతంలో. అప్పుడు దేవుడు అంటే ఏమీ తినలేదంట. ఆయనకు ఆహారము ఆకలి అంటే తినకుండా, అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అంటే 40 రోజులు అయిన తర్వాత ఆకలి అనేది స్టార్ట్ అయినప్పుడు అపవాది అప్పుడు సడన్గా ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే శోధనలు ఎందుకు వస్తాయి, అసలు శోధన అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది. శోధనలు అనేవి పరీక్షలు అనమాట. మనం దేవునితో ఎప్పుడైతే అంటుకట్టబడి దేవునిలో మనం ఎప్పుడైతే స్టాండ్ అయ్యి నిలబడాలి అనుకున్నప్పుడే నిజమైన శోధనలు స్టార్ట్ అవుతాయి. అంతకుముందుకు వచ్చే శోధనలు అనేవి అందరికీ అది కామన్ అండి. నేను అంటే దేవునిలో లేకున్నాను మనకు శోధనలు శ్రమలనే ఉంటుంది. ఎప్పుడైతే దేవునిలో మనం బలంగా నిలబడాలి, దేవుని కొరకు మనం ఉండాలనుకున్నప్పుడు వచ్చేటివి అపవాది నుంచి అండ్ బలంగా వచ్చే శోధనలు అవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం శోధన ఎలా జయించాలి, దేవుడు ఎలా జయించాడు అనేది వాక్యం యొక్క అర్థము. సో అప్పుడు దేవుడు అపవాది ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పనంట. అప్పుడు అపవాది దేవుని శోధించి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాతిని రొట్టెలుగా చేయమని అపవాది యేసుప్రభువుతో అంటాడు. యేసుప్రభువు వెంటనే ఆయన మహిమలు ఉన్నాయి. ఆయనకు చేయాలంటే అసలు చేయాలంటే 5 రొట్టెలు 2 చేపలు చేసిన దేవునికి ఇది అసాధ్యమా? చేయగలడు కదా, మరి ఎందుకు చేయలేదంటారు? ఆ సమయంలో ఏం జరిగి ఉంటుంది దేవునికి? అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. అపవాది ఒక మాట అనగానే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క రాచరికాన్ని, ఆయన దేవుడిని గుర్తు చేసుకొని ఒక్క మాట సెలవు ఇవ్వగానే అది రాయి రొట్టెలుగా అవును కదా. కానీ దేవుడు అక్కడ రాతిని పగలగొట్టలేదు, రొట్టెగా మార్చలేదు. ఎందుకు అంటే అది శోధన అనేది యేసుప్రభు వారు ఎరిగి ఉన్నాడు. ఎలా శోధన అనేది దేవుడికి తెలుసు. ఆయన ఆత్మపూర్ణుడై 40 దినముల తర్వాత ఆ శోధనలు, ఆయన పరీక్షల గుండా వెళ్తున్నాను ఆయనకు తెలుసు. కాబట్టి అపవాది శోధనకు లొంగకుండా, ఎందుకంటే అపవాది శోధించిన తర్వాత చేయడం అనేది దేవుని యొక్క అంటే దేవుడి చిత్తం కాదు. అక్కడ ఆయన చిత్తము లేనిది యేసుప్రభు వారు చేయరు. ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఆత్మపూర్ణుడైనప్పుడు ఆయన చేయాలనుకున్నప్పుడు చేస్తాడు, అద్భుతంలో ఆశ్చర్యకార్యములు. కానీ ఇక్కడ అపవాది ఎంతో 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 అంటే క్రిటిక్స్తో వస్తుంది. అంటే దాని యొక్క తంత్రముల చేత దేవుని పడగొట్టాలి అనే దాని ఒక ఉద్దేశం. కానీ చేయలేదు, ఎందుకంటే అపవాది యొక్క మాట దేవుడు వినడు. కాబట్టి దాని మాట విని దేవుడు చేయాలని ఎప్పుడు ఆయన వినడు. ఎందుకంటే దేవుడు వాక్యమే అన్నాడు కాబట్టి వాక్యానికి లోబడేవాడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన రొట్టె ఆగునట్లు చెప్పమంటే, అప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వెంటనే ప్రత్యుత్తరం ఇస్తాడు. అంటే మనుషుడు అంటే రొట్టె వలనే మాత్రమే కాకుండా
జీవ వాక్యం వలన, అంటే బైబిల్ అంటే దేవుడు ఆ వెంటనే వాక్యాన్ని గుర్తు చేశాడు అపవాదికి. మనం కూడా మనకి ఏదైనా శోధనలు, శ్రమలు, కష్టములు వచ్చినప్పుడు, మనలో వాక్యం ఉన్నప్పుడు మనము అపవాది చేత వచ్చే శోధనను ఈజీగా జయించగలము. ఎందుకంటే మనలో ఉన్న వాక్యము దేవుడు పెట్టిన వాక్యం, దేవుడిలో ఉన్న దేవుడు ఫలింపజేసే వాక్యము ఆ శోధనల గుండనే మనం ప్రవేశించేటప్పుడు మనం విజయం ఇస్తాడు. సో అలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, వెంటనే జవాబిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ అపవాది ఈ రాజ్యములలో, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించంట, ఈ అధికారం అంతా ఈ రాజ్యములన్నిటిని మీకు ఇస్తా. అయితే ఏమంటాడు, నీకు ఇచ్చును, నాకు అవన్నీ అప్పగింపబడిన, అవన్నీ నేను ఎవరికి ఇవ్వాలో వారికి నేను ఇత్తును, నువ్వు నాకు సాగిలపడి మొక్కుమని, నీవు నాకు మొక్కితే ఇదంతా నీవని చెప్తుంది. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే దానికి లోబడక, నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను అని వెంటనే సమాధానం ఇస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, దేవుణ్ణి తప్ప మనము వేరే దాన్ని మనము వర్షిప్ చేయకూడదు, ఆరాధించకూడదు అనేది దీని యొక్క అర్థం. సాక్షాత్తు యేసుప్రభు వారే చెప్పినప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మనం దేవుణ్ణి తప్ప మనం వేరే వాటిని ఆరాధించకూడదు, మొక్కకూడదు.